ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే హ్యాపీగా ఒక అనౌన్స్మెంట్ ఇద్దామని మీ ముందుకైతే వచ్చేసానండి. మేకింగ్ వీడియోస్ అండ్ నేను చేసిన డిస్పాచ్ వీడియోస్ అన్నీ పెడుతూనే ఉన్నాను, మీరు ఆల్రెడీ వాచ్ చేస్తూనే ఉన్నారు. సో ఇవాల్టి అనౌన్స్మెంట్ అయితే ఏంటి అంటే వీడియో మధ్యలో చెప్తానండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వాచ్ చేయండి, అప్పుడే మీకు అనౌన్స్మెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది. అండ్ ఈ ఆఫర్ని అయితే ఎవరు వదులుకోవద్దండి, ఇది అయితే ఒక రకమైన ఆఫర్ అనే చెప్పాలి. ఆఫర్స్ ఏం పెట్టరా అక్క మీరు అనేసి చాలామంది నన్ను అడుగున్నారండి. సో వాళ్ళందరి కోసం అయితే నేను న్యూ స్టాక్స్ కొన్ని వచ్చాయి అండ్ ఆఫర్ అయితే రివీల్ చేద్దామనేసి నేనైతే ఇప్పుడు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆఫర్ ఏంటి అంటారా? చెప్తా వెయిట్ ఫ్రెండ్స్. ఆఫర్ ఏంటో చెప్పే ముందు నా చిన్ని రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మీకు పోయేదేం లేదు, బట్ మాకు మాత్రం ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. సో అదనమాట మ్యాటర్. కొత్త స్టాక్ అయితే చూస్తున్నారు కదా, కొత్త స్టాక్ వచ్చింది, వీటన్నిటిని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇవాళ. అండ్ ఆఫర్ ఏంటి అంటే వీడియో మధ్యలో చెప్తానని మళ్ళీ మొదలెట్టేసింది ఏంటి అనుకుంటున్నారా? ఓకే మళ్ళీ ఇక్కడతో అయితే ఆపేద్దాం. ముందు మెటీరియల్ గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ ఆఫర్ ఏంటి అనేది చెప్తాను. ఆఫర్ ఎందుకు అనేది కూడా అయితే చెప్తాను. ఆఫర్ ఎందుకు అంటే 1K రీచ్ అయ్యాక నేను ఖచ్చితంగా ఆఫర్ పెడతాను ఫ్రెండ్స్ అని చెప్పాను, మీకు అనౌన్స్ ఇస్తాను. ఇచ్చిన దగ్గర నుంచి అయితే ఆఫర్ అనేది రన్ చేస్తా అని చెప్పాను. అండ్ ఫైనల్లీ నాకు కొంచెం బిజీ వర్క్స్ ఉండడం వల్ల నేను ఆఫర్ అనేది యాక్చువల్లీ ఫస్ట్కు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ నాకైతే కుదరలేదు. అందువల్ల నేను ఫస్ట్కి అనౌన్స్ చేయలేదు. ఇవాళ డేట్ ఏంటో కూడా గుర్తులేదు, కానీ యాక్చువల్లీ 6 ఏదో అనుకుంటున్నాయి, ఇవాళ డేట్ ఏదో కూడా గుర్తులేదు. బట్ ఇవాటి నుంచి అయితే రన్ చేస్తున్నాను. ఇవాటి నుంచి ఈ జూలై అండి, ఈ మంత్ అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ఈ ఆఫర్ అనేది రన్ చేస్తాను. సో మీరు తప్పకుండా ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. మీకు ఎక్కడన్నా అర్థం కాలేదు అంటే మళ్ళీ రీవాచ్ చేయండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా వాచ్ చేయండి. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఆఫర్ ఎందుకు అంటే 1K రీచ్ అయ్యాక పెడతానన్న ఆఫర్ గురించి అండి వీడియో అయితే. సో చూస్తున్నారు కదా, కొత్త ఐటమ్స్ అయితే వచ్చేసాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆఫర్ కూడా దాంతోపాటు మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అయితే డాటెడ్ బ్యాంగిల్స్ అండి. ఆల్రెడీ మీకు తెలుసు డాటెడ్ బ్యాంగిల్స్ నేను తెప్పేస్తున్నాను. యాక్చువల్లీ ఇవైతే పేజెస్లో చాలామంది దగ్గర 80, 70 అట్లా ఉన్నాయి. నేను పర్సనల్గా ఫేస్ చేశాను కూడా, విడిగా బయట అయితే 60, 70 ఇస్తున్నారు అక్క అని నేను తెప్పియకముందు నా కస్టమర్సే చెప్పారండి. సో మన దగ్గర అయితే ఇవి 50 రూపీస్ మాత్రమే. నేనైతే ఇప్పుడు దాకా ఏ ఛానల్లో అయితే 50 రూపీస్ పెట్టినది నేనైతే చూడలేదండి. సో అంటే మీ దగ్గరే తక్కువ ఉంటాయా అని మళ్ళీ కామెంట్ పెట్టద్దు, నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. సో ఇవి ఏంటంటే ఫుల్ డాటెడ్, చూసారు కదా, దగ్గరగా ఉండే డాటెడ్స్ అనమాట. ఇది మళ్ళీ క్వైరీస్ చేయొద్దు, నేను ఆల్రెడీ క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ వీడియో అయిపోయేలోపు చూసుకోండి. అయితే ఇవి చూసారు కదా, ఇవైతే 50 రూపీస్ పడుతుంది మన దగ్గర ఫర్ సెట్. అంటే ఇలా ఒక 12 బ్యాంగిల్స్ సెట్ అనమాట. సో ఇది 50 రూపీస్. మీకు ఇక్కడ వచ్చేసరికి ఇవి చూడండి, ఇవి ఏంటంటే ఫ్లవర్ టైప్ బ్యాంగిల్స్ అండి, మెటల్లోనే బట్ ఫ్లవర్ టైప్ అనమాట. అవి ఏంటంటే అక్కడక్కడ డాట్స్ ఉంటాయి, డాటెడ్ బ్యాంగిల్స్. సో ఇవి మధ్యలో ఫ్లవర్స్, దీని మీద కూడా మనం థ్రెడ్ ర్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా. సో ఇది వచ్చేసి కొంచెం కాస్ట్ అనేది పడుతుందండి. ఇది వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. చూస్తున్నారు కదా, దీనికి దానికి వేరియేషన్ అయితే ఉంటుందండి. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి అండ్ దీంట్లో కూడా అన్ని సైజెస్ ఉన్నాయి. బట్ వీటి విషయానికి వస్తే మటుకు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. 24 వాళ్ళు 26 తీసుకోండి, 26 వాళ్ళు 28 తీసుకోండి, అలా అనమాట. దీంట్లో అట్లా వస్తాయి సైజెస్ అనేవి. అండ్ నెక్స్ట్ మనకి స్టోన్ బ్యాంగిల్స్ వచ్చేసి చూసారు కదా,
యాక్చువల్లీ వాళ్ళు నేనే చేస్తున్నాను వీడియో అనేది, నాకు ఎవరు లేరు. సో అందుకని కొంచెం అటు ఇటు కదులుతుంది కెమెరా, ఏమనుకోదు. 2.6 అనమాట. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, లేవనుకోదు. బట్ నేను చూపించాలనుకునేది ఏంటంటే ఇవైతే వైట్ గోల్డ్ మీద వైట్ స్టోన్స్ అనమాట, గోల్డ్ బ్యాంగిల్స్ మీద. ఇవి కూడా బ్రైడల్స్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సైజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎందుకు చెప్పాను అని. సో ఇది మ్యాటర్. ఇది కూడా ఆల్రెడీ ఓపెన్ చేసేసాను. ఆల్రెడీ స్టాక్ వచ్చినంతసేపు పట్టదు అన్నట్టు, ఎక్కువగానే సేల్ ఉన్నాయి ఇవి కూడా బ్రైడల్స్లో. ఇకపోతే ఇవైతే షైనింగ్ మీకు డిఫరెన్స్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇవైతే గోల్డ్, ఇప్పుడు మీకు చూపించాను కదా గోల్డ్ వైట్ మీద. ఇవి వచ్చేసి రైన్బో అనమాట. షేడింగ్ అర్థమవుతుంది కదా లైటింగ్కి. ఆల్రెడీ చూడండి డిఫరెన్స్ అనేది, దీని షైనింగ్కి డిఫరెన్స్ ఉంది. సో ఇవి కూడా అంతే. ఇది ఏది ఉన్నా కూడా మీకు ఈ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి 100 పడుతుంది. రైన్బో వచ్చేసరికి ఇంకొంచెం ఎక్స్ట్రా పడుతుంది. రైన్బో వచ్చేసి 120 పడుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి మళ్ళీ కాస్ట్ అయితే నన్ను అడగొద్దు, నేను క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ ఈ వీడియో అయిపోయాక. అండ్ నెక్స్ట్ ఫింగర్ రింగ్స్. ఇవైతే స్మాల్ సైజు, ఆల్రెడీ ప్యాకింగ్ అయితే ఓపెన్ చేసాను ఆర్డర్స్ ఉన్నాయని. సో ఇవాళ డిస్పాచ్ చేయడానికి కూడా వెళ్ళాలి వీడియో తర్వాత, అందుకోసం. చూసారు కదా ఇక్కడ చిన్నది ఉంటుంది అనమాట, ఇది చిన్నది ఫింగర్ రింగ్కి. సో ఇవి స్మాల్ సైజ్ అనమాట. కిడ్స్కి బాగానే ఉంటాయి, లేదు అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే మనం ఫింగర్ రింగ్స్. దీనికన్నా బిగ్ సైజ్ కూడా ఉంటాయి, బట్ నాకైతే ఎప్పుడు అవి అంతగానో వాంటెడ్ లేవు, అందుకే నేనైతే తెప్పించలేదు. ముందు వస్తే ఖచ్చితంగా తెప్పిస్తాను. అండ్ ఇవి పోట్లీ బ్యాగ్స్ ఫ్రెండ్స్. ఇవి అయితే రీసెంట్గా నేను చాలామందికి పంపించున్నాను. మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆర్గంజా క్లాత్ ప్లస్ చూస్తున్నారు కదా చాలా షైనింగ్గా ఉంది. దీంట్లో ఈజీగా 4 కట్ బ్యాంగిల్స్ 6 పట్టేస్తున్నాయి అనమాట. లేదు అనుకుంటే మీరు 4 కట్ బ్యాంగిల్స్ 4 పెట్టుకొని, ఇప్పుడు ఎలాగో రిటర్న్ గిఫ్ట్ అంటే పసుపు కుంకుమ అని ఏవో ఒకటి సెంటర్ క్లిప్స్ ఏవో ఒకటి మనం మేకింగ్ చేస్తే పెడదాం కదా. సో అలా సెట్ వైజ్గా కూడా దీంట్లో పెట్టేయచ్చు. సో పోట్లీ బ్యాగ్స్ ఇవి. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, బట్ ప్రస్తుతం ఉన్న కలర్స్ అయితే నాకు నచ్చక నేను గోల్డ్ అనేది ప్రస్తుతం తెచ్చాను. మీకు కలర్స్ కావాలనుకుంటే కూడా అప్పుడు ర్యాండమ్గా ఉంటాయి ఇవి డిజైన్స్ అయితే మటుకు. అప్పుడున్న కలర్స్ని బట్టి నాకు మెసేజ్ చేస్తే నేను చెప్తాను. మళ్ళీ ఇది రేట్ చెప్పలేదంటారు. సో ఇది వచ్చేసి ఈచ్ వన్ 6 రూపీస్ పడుతుంది. మీరు ఇచ్చే ఆర్డర్ని బట్టి దీని ప్రైస్ ఇంక్రీజా డిస్క్రీజా అనేది అప్పుడు మీరు ఇచ్చే ఆర్డర్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇంకా పోతే సెంటర్ క్లిప్స్ స్మాల్ సైజ్ ఈ మధ్య చాలామంది అడిగారు నన్ను, బట్ స్టాక్ లేవు. ఇప్పుడైతే రీస్టాక్ అయ్యాయి. అవి కూడా 2 ప్యాకెట్స్, పెద్ద ప్యాకెట్స్ అనమాట. చూస్తున్నారు కదా పెద్ద ప్యాకెట్సే రీస్టాక్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి లెటర్స్. ఇవి బ్రాస్లెట్స్కి యూజ్ చేస్తారు కదా, ఈ లెటర్స్ కూడా చాలామంది అడిగారు నన్ను, బట్ ఇవి కూడా అప్పుడు తెప్పియలేదు. ఇప్పుడైతే రీస్టాక్ అయ్యాయి. సో స్టాక్ అయితే కొత్త స్టాక్ అంతా వచ్చేసింది. ఇకపోతే ఇవి మెయిన్ క్యూట్గా వచ్చేసాయి అన్నమాట. నాకైతే ఇవి పర్టికులర్గా చాలా బాగా నచ్చాయి, మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇకపోతే వీటిలో ఏం షేప్స్ ఉన్నాయనేది చూపిస్తాను చూడండి. ఇవైతే ప్రస్తుతానికి కొంచెం స్టాకే తెప్పించాను, బట్ ఇవైతే స్టాక్ ఉన్నాయి, మాకు పంపిస్తారు కదా. సో వాళ్ళ దగ్గర అయితే ఫుల్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను దాన్ని బట్టి ఎంత స్టాక్ అయినా నేను ప్రొవైడ్ చేయగలను. చూసారు కదా ఫ్లవర్ షేప్ అనమాట, క్యూట్గా ఉన్నాయి అన్నాను కదా, అందుకే అన్నాను అనమాట. ఇంకా ఈ ఫ్లవర్ అయితే నా ఫేవరెట్ అన్నట్టు, చాలా బాగుంది ఈ షేప్ అనేది పర్టికులర్గా. అండ్ ఇది నాకైతే చాలా బాగా నచ్చాయి. చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి ఏది కూడా 1.5 అంటారు కదా, మనకి రౌండ్ MDF వాడే అలవాటు ఉంది కదా, సో అవి. అండ్ ఇవి బటర్ఫ్లైస్ అండి. మనం ఇంకా బటర్ఫ్లై గీసుకోని అవసరం లేదు, డైరెక్ట్ దీని మీద అంటించేసుకుంటే దీన్ని ఈజీగా రబ్బర్ బ్యాండ్కైనా క్లిప్స్కైనా
బ్రోచ్ పిన్కి అయినా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. మేబీ నాకు తెలిసి క్లిప్స్కి అయితే కొంచెం కష్టం, ఎందుకంటే ఇది బెండ్ అవ్వదు కాబట్టి. నాకు తెలిసి బ్రోచ్ పిన్కి ఈజీగానే ఉంటుంది, అండ్ రబ్బర్ బ్యాండ్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా కూడా ట్రై చేయండి. మీరు పర్టికులర్గా డిజైన్ గీసుకునే అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ MDF. ఈ MDFలో మీకు ఏ షేప్ అన్నా కానివ్వండి, ఇక్కడ చూపించినవన్నీ ఒకటే సైజు ఇంచుమించు, షేప్స్ డిఫరెన్స్ అవుతే ఈచ్ వన్ వచ్చేసి మీకు 4 రూపీస్ పడుతుంది. చూసుకోండి, డిఫరెంట్ షేప్స్ అయితే పర్టికులర్గా తెప్పించేసాను. అండ్ ఇంకా కొన్ని రకాల మెటీరియల్ అయితే వచ్చాయి. బాక్సెస్ అండి, స్టోరేజ్ బాక్సెస్. సో బాక్సెస్ గురించి చెప్పేది ఏమీ లేదు. సో మీరు ఇవి చూస్తూ ఉండండి, నేను ఆఫర్ గురించి అయితే చెప్పేస్తాను. ఓకే, ఈ బాక్స్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇవి వేణీలు తయారు చేస్తున్నాను కదా, సో నేను రీసెంట్గా వేణీస్ అయితే నాకు ఆర్డర్స్ వస్తున్నాయి. సో వేణీ పెట్టడానికి కవర్ ప్యాకింగ్ అది కన్నా మనకి ఇలా అనుకోండి, వేణీ అనేది ఎగ్జాక్ట్గా పడుతుంది. ఈ బాక్స్ అనేది చాలా బాగుంది, ప్రజెంటేషన్ ఇవ్వడానికి మనకు కూడా కస్టమర్కి మంచిగా ఉంటుంది. కస్టమర్ నుంచి మనకు కూడా కాంప్లిమెంట్స్ వస్తాయి. సో మీరు కూడా ఎవరైనా వేణీ మేకింగ్ చేస్తున్నారంటే నా దగ్గర ఈ బాక్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ బాక్సెస్లో మీరు వేణీ పెట్టించారంటే కస్టమర్స్ నుంచి మీకు మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. ఇంకా ఇవి తెలుసు కదా, వేణీస్ చేయడానికి వాడే పోలెన్స్ అనమాట. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. వైట్ గోల్డ్ రెగ్యులర్ కలర్స్ అన్నట్టు. ఇంకా కలర్స్ అనమాట, చాలా కలర్స్ అయితే నేను తెప్పించేసాను. అండ్ స్టోరేజ్ బాక్స్లో కూడా పెట్టేసుకున్నాను మంచిగా. చూస్తున్నారు కదా, సిల్వరు, స్కై బ్లూ, మెరూను, గోల్డ్, ఎల్లో, పింక్, డార్క్ పింక్ అనమాట, వైలెట్, బ్లూ కలర్, ఇది పేస్టల్ పింక్ అనమాట, బేబీ పింక్. ఇలా అన్ని కలర్స్ నాకు రెగ్యులర్గా అయిపోయే కలర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే ఇలా తెప్పించేసి ఉన్నాను. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవి కూడా ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ అయితే నా దగ్గర ఉంది. అండ్ గోల్డ్ వచ్చేసి, గోల్డ్ అని కాదు, కలర్స్ అని కాదు, దీంట్లో ఒక బంచ్ ఉంటుంది కదా, ఈ బంచ్ వచ్చేసి 20 రూపీస్ పడుతుంది. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ క్యాటలాగ్లో పెట్టాను. ఇంకా ఏమైనా కలర్స్ అప్లోడ్ చేయకపోతే నేను ఇప్పుడైతే స్టాక్ అప్లోడ్ చేసేస్తాను, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కటర్స్. కొంతమంది నన్ను అడిగారు టూల్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు కదా సిస్టర్ అని. సో ఇయర్ రింగ్ మెటీరియల్స్కి అట్లా మనం హ్యాంగింగ్స్ ఏమన్నా బీడ్స్ ఎక్కించినప్పుడు హ్యాంగింగ్స్ అవి కట్ చేస్తుంటాం కదా, కట్టర్ లాంటిది అనమాట. ఇదైతే గ్రిప్ బాగుంది, సో అందుకని నేను ఇదైతే తెప్పించాను. చాలా లూజ్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. సో ఇది కట్టర్ అనమాట. కాయిన్స్ కట్ చేసుకోవాలన్నా, లేదు అంటే ఇయర్ రింగ్స్ చేసినప్పుడు ఐ పిన్స్ కట్ చేయాలి కదా, అట్లా పిన్స్ వరకు కట్ చేయడానికి అది బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది ఇయర్ రింగ్స్ చేసినప్పుడు ఆ ఐ పిన్ని మనం పైన అనేది రౌండ్ చేయాల్సి ఉంటుంది. సో గ్రిప్ కోసం అన్నమాట. ఇది పట్టుకొని దాన్ని ఇలా తిప్పితే రౌండ్ షేప్ అనేది ఈక్వల్గా బాగా వస్తుంది అనమాట. సో అది ఫ్రెండ్స్. ఇకపోతే ఇవి మీకు ఆల్రెడీ తెలుసు, ఇవి కూడా ఈ మధ్య తెప్పిస్తున్నాను కదా, బ్యాంగిల్స్ పెట్టి ఇవ్వడానికి ప్రజెంటేషన్ కోసమే. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్ కోసమే. సో ఇవి కూడా మీకు ఎన్ని కావాలంటే అన్నీ. ఇక్కడ చూపిస్తుంది అయితే ఒక సైజే, బిగ్ సైజు ప్రజెంట్ నా దగ్గర లేవు, బట్ ఆర్డర్ పెట్టాను, వస్తాయి అవి కూడా 2 డేస్లో. సో ఎన్ని కావాలంటే అన్నీ ఇవి కూడా నా దగ్గర స్టాక్ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అనుకోండి, బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్. చాలామంది అడిగారు నన్ను, బట్ నేను చేసిన పిచ్చి పని ఏంటంటే కస్టమర్స్కి పంపించాను, నేను ఎప్పుడు పిక్స్ తీసుకోలేదు. సో నేను పిక్స్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఎప్పుడు దీని డీటెయిల్స్ చెప్పలేకపోయాను అనమాట. ఇప్పుడు పిక్స్ తీసుకోకపోతే నేనేం చేయలేను కదా, దానివల్ల మీకు చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉండే బాక్స్ ఒకటి తెచ్చేసాను. చూసారు కదా, ఆల్రెడీ నేను పెట్టేశాను అనమాట కస్టమర్కి పంపించేవి. సో బయట ఉంటే డస్ట్ పట్టేస్తాయి. మనం ప్రజెంటేషన్ ఇచ్చి కస్టమర్కి పంపించేదాకా కూడా బల్క్ ఆర్డర్స్ అయితే ఎక్కువ రోజులే మన దగ్గర ఉండాల్సి వస్తుంది కదా, కుదరదు. సో ఏంటంటే లాకింగ్ సిస్టమే మంచిగా ఇది ఇలా తీసేసారంటే, చూసారు కదా, నేనైతే కస్టమర్కి పంపించాల్సిన బ్యాంగిల్స్ అనమాట. రిక్వైర్మెంట్ ఉంటాయి కదా వాళ్ళకి, అవన్నీ కంప్లీట్ అయ్యేదాకా ఇవన్నీ మన దగ్గరే ఉండాల్సి వస్తుంది. సో ఇవన్నీ మట్టి పట్టకుండా ఉండాలని ఇలా బాక్సెస్ అయితే పెట్టుకుంటాం. సో ఈ బాక్సెస్ ఎవరికైనా కావాలనుకుంటే దీన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. బాక్స్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ 150 పడుతుంది. దీంట్లో ఇంకా పెద్దవి ఉంటాయి, బాగా పెద్దవి ఉంటాయి. ఇవైతే లిమిటెడ్ స్టాక్ మనకి
చేసుకోవచ్చు. బ్రైడల్ బ్యాంగిల్స్ అనుకోండి, ఒక సెట్ అయినా వేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, బ్రైడల్ సెట్కి పనికి వస్తుంది. సో దీన్ని బట్టి మీకు అంచనా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో చూసుకోండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. సో ఇలా 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇది బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్. సో ఇవన్నీ మెటీరియల్ ఫ్రెండ్స్, ఇవన్నీ మెటీరియల్స్ నచ్చాయని అనుకుంటున్నాను. మరొకసారి రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి, నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఆగండి, ఏంటి ఆఫర్ చెప్పకుండా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఆఫర్ అయితే తప్పకుండా చెప్తాను ఏంటి అనేది. ఇవాళ ఆఫర్ ఏంటంటే, నేను ఈ రోజు నుంచి ఆఫర్ పెడుతున్నాను. అంటే సారీ, ఇప్పుడు అయితే నైట్ అయిపోయింది, ఇప్పుడు కాదు, నేను వీడియో తీసేటప్పటికే నైట్ అయింది. పోస్ట్ చేసేసరికి ఏ టైం అవుతుందో నాకు తెలియదు. కాబట్టి ఆఫర్ అనేది రేపటి నుంచి రన్నింగ్లోకి వస్తుంది అనుకోండి. సపోజ్ ఈ వీడియో పోస్ట్ చేశాక ఆఫర్ ఆ రోజు నుంచి ఈ మంత్ ఎండింగ్ అంటే జూలై ఎండింగ్ వరకు కూడా మీరు పెట్టే ప్రతి ఆర్డర్కి నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను. అది బల్క్ ఆర్డరా, లేకపోతే మెటీరియల్ ఆర్డరా, బ్యాంగిల్స్ ఆర్డరా, ఏదా అనేది కాదు ఫ్రెండ్స్. మీరు ఎలా పెట్టినా కూడా ఆర్డర్ అనేది నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను. అలా అని 100కి 200కి కొనేసి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా అక్క అంటే అది నేను ఇవ్వలేను. సో మినిమం పర్చేజ్ వచ్చేసి 1000 అబోవ్ ఉండాలి. 1000 అబోవ్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. హ్యాండ్ మెటీరియల్స్కి కొంచెం క్వైరీస్ ఎక్కువ అవుతాయి ఆఫర్స్ పెట్టినప్పుడు. సో మీరు కూడా అర్థం చేసుకోండి. మ్యాక్సిమం క్యాటలాగ్ అప్లోడ్ చేసేస్తాను, చేశాకే వీడియో పోస్ట్ చేస్తాను. సో అది అర్థం చేసుకుని క్యాటలాగ్లో ఏమేమి అవైలబిలిటీస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. అండ్ అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే, మ్యాక్సిమం ఈ వీటికైతే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను. అండ్ ప్రీ బుకింగ్ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఆర్డర్స్ ప్రీ బుకింగ్ చేసుకోండి. ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ప్రీ షిప్పింగ్తో పాటుగా నేను ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తాను కంపల్సరీ. సో ఈ ఆఫర్ని అయితే ఎవరు మిస్ చేసుకోకూడదు అని అనుకుంటున్నాను. స్టాక్ అయితే ఇవి అని కాదండి, నా దగ్గర అయితే చాలా స్టాక్ ఉంది. యాక్చువల్ కెమెరా తిప్పితే వెంటనే మీకే అర్థమైపోతుంది నేను ఎలా పెట్టుకుంటాను ఏంటనేది. చూసారు కదా, ఇలా అన్ని కబోర్డ్స్లో అయితే స్టాక్ ఉంటుందండి. సో దీనికోసం ఒక టేబుల్ కూడా అరేంజ్ చేసేసుకున్నాను. ఇలా ఒక గదిలోనే ఇలా ఉన్నాయి, అండ్ ఇంకో గదిలో బ్యాంగిల్స్ ఉంటాయి. రెగ్యులర్గా స్టోన్స్ అనేవి వాడుకునే దానికి అలా పెట్టుకుంటాను అనమాట. మళ్ళీ మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం, స్టోన్స్ ఎక్కడ పెట్టుకుందాం అనే దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఇవాళ ఆఫర్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఆఫర్ కూడా ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసుకోండి, తప్పకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి, ఆఫర్ని మిస్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళకి వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరి దాకా చూసినందుకు బాయ్.